ఒకసారి ఒక పెద్దావిడ అంటుంది, చూడమ్మా, ఆ అమ్మాయి భర్త చచ్చిపోయినా కూడా ఎలాంటి చీరలు కడుతుందో పువ్వులు కూడా పెట్టుకుంటుంది అని. ఒక అమ్మాయి నాతో అనింది, ఆ అక్కకు అసలు బుద్ధి లేదు, పెళ్ళైనా కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ప్యాంటు షర్ట్లు వేసుకొని షార్ట్లు వేసుకొని తిరుగుతుంది అని. మనం ఇలాంటివి వింటుంటాం, అంటుంటాం, మనకి బాగా తెలుసు. మరి క్రైస్తవుల వస్త్రధారణ ఎలా ఉండాలి? ఎప్పుడైనా అద్దం ముందు నిలబడినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నా కూడా, నేను వెళ్తున్న ఫంక్షన్కి ఈ చీర బాగుంటుందా, ఈ వస్త్రధారణ బాగుంటుందా అని ఆలోచించే మనము, నేను వెళ్తున్న చోట ఒక క్రైస్తవురాలిగా క్రీస్తు బిడ్డగా కనబడతానా లేదా, ఒక క్రైస్తవురాలిగా క్రీస్తు బిడ్డగా నా వస్త్రధారణ, నా ప్రవర్తన కనిపిస్తుందా లేదా అనేది ఆలోచించలేమెందుకో. ప్రియదేవుని బిడ్డ, నీవు ఒకసారి ఆలోచించు. ఏ కల్చర్కి తగ్గట్టు అక్కడ అలా ఉండాలి, ఎవరికి తగ్గట్టు అక్కడ అలా ఉండాలి అంటున్న మనము, ఒకవేళ కొండజాతి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళలాంటి బట్టలు వేసుకుంటామా, వాళ్ళలాగా ఆకులు కప్పుకొని తిరుగుతామా? అప్పుడు మనం మనలాగే ఉండాలనుకుంటాం. మరి క్రీస్తు పోలికగా ఆయన స్వరూపమందు చేయబడిన నువ్వు ఎక్కడైనా ఎవరితో అయినా ఎలాగైనా క్రీస్తు బిడ్డగా ఉంటున్నావా? నీ వస్త్రధారణ, నీ ప్రవర్తన, నీ కల్చర్ క్రీస్తు బిడ్డని జ్ఞాపకము చేస్తుందా, లోకపు తీరుని జ్ఞాపకము చేస్తుందా? ఆలోచిద్దాం. నువ్వు సిద్ధపడి అద్దం ముందు నుంచున్నప్పుడు ఈ విషయం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించు. నిన్ను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిన దేవుడు చాలా సంతోషిస్తాడు.